నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటి అవసరాలకు నీటి విడుదల చేశారు. కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ఈఈ రమేష్ జెన్కో అధికారులు విడుదల చేశారు. కుడి కాలువకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంకలు నింపుకొని త్రాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచన చేశారు. సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని అధికారులు వెల్లడించారు. నాగార్జునసాగర్ రైట్ కెనాల్ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశానుసారము ఈరోజు 1:30 వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కంప్లీట్గా 500 క్యూసెక్స్ రైట్ కెనాల్ వదిలారు. దీన్ని మన 5 జిల్లాలకు సంబంధించి 442 చెరువులు ఆర్డబ్ల్యూఎస్ మరియు పిహెచ్ ట్యాంక్ నింపుకోవడానికి పర్పస్ కోసమే విడుదల చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో పంటలకు ఉపయోగించడానికి వీలు లేదు. దీనికి గాను మన కాటగారి ఆదేశానుసారము రెవెన్యూ పీపుల్ ప్లస్ పోలీస్ సిబ్బంది ప్లస్ ఇరిగేషన్ సిబ్బంది కలిసి పెట్రోల్ డ్యూటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ నీటి వృధా చేయకుండా పంటలకు ఎటువంటి పంటలకు ఉపయోగించకుండా ఓన్లీ త్రాగునీటి చెరువులు నింపుకోవడానికి కోసమే ఈ వాటర్ విడుదల చేస్తున్నారు. దీని మీద అధికారులందరూ అప్రమత్తమై కాలువ వెంట తిరుగుతూ ఈ నీటిని సద్వినియోగం చేసుకొని ఆలివ్స్ ట్యాంక్స్ మరియు పబ్లిక్ హెల్త్ ట్యాంక్స్ నింపి తాగునీటి ఎద్దడిని నివారించగలమని మేము సంస్ఫూర్తితో పనిచేస్తూ ఈరోజు ఈ వాటర్ విడుదల చేయడం జరిగింది.